ఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షో ముగిసింది. విజయవాడ శైలజ థియేటర్ వద్ద ఫ్యాన్స్ ప్రస్తుతం బయటకు వస్తున్నారు. సినిమా ఏ విధంగా ఉంది, సినిమా టాక్ ఏ విధంగా ఉంది, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంది. ఒకసారి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడదాం. భయ్యా ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది భయ్యా? ఒక్క నిమిషం, ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? ఓకే. ఇది ఫ్యాన్స్ వస్తున్నారు ఒక్కొక్కరుగా, వాళ్ళ రియాక్షన్ కూడా తీసుకుందాం. సినిమా ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమా ఏ విధంగా ఉందో వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. బ్రో ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? బాలేదన్నోళ్ళని వుడ్లాండ్ చెప్తూ కొట్టండి అంతే. ఏంటి హైలైట్స్, ఏంటి సినిమాలో ఏంటి హైలైట్స్? ఇంటర్వెల్ దగ్గర నాకు అంత నచ్చదు, క్లైమాక్స్ బాగుంది బ్రో. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? చెప్పాక బాలేదన్నోళ్ళు వుడ్లాండ్ చెప్తూ కొట్టండి. ఫ్లాప్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఐ మీన్ ఆపోజిట్ వాళ్ళు ఉంటారు, హేటర్స్ ఏ ఉంటారు. యావరేజ్గా చెప్తే సూపర్ ఉంది సినిమా, బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఇంకేం చెప్పలేడు, చెప్పాక బాలేదన్నోళ్ళు వుడ్లాండ్ చెప్తూ కొట్టండి. గాడ్ ఆఫ్ యాక్టింగ్ అంటారు పవన్ కళ్యాణ్ యాక్టింగ్. చింపేశారు నిజం చెప్పాలంటే. హరీష్ శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ చాలా బాగున్నాయి. తమన్ మ్యూజిషియన్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ బీజిఎం చింపేశారు అన్న. చాలా ఓవరాల్ గా చాలా బాగుంది. కంపల్సరీ చూడాలి ఈ మూవీ. ఓకే అన్న. హైలైట్స్ అంటే ఏం చెప్పండి, మొత్తం సినిమా హైలైట్ అన్న. ఇది ఫ్యాన్స్ సినిమా మొత్తం హైలైట్ చెప్తున్నారు. కొంతమంది పిల్లలు మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది? బాగుంది. ఇది సినిమా అయితే బాగుందని చెప్తున్నారు. మరికొంతమంది మాట్లాడదాం. బ్రో ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏంటి హైలైట్స్, ఏంటి సినిమా బాగుందనే విషయం అయితే చెప్తారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సూపర్ ఉంది సినిమా అయితే, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంతా ఫ్రీ ఫ్లో డాన్స్ చేశాడు. అసలు ఐ ఫీస్ట్ ఫ్యాన్స్ కానీ అలా హైప్ లేకుండా వచ్చింది. బట్ షూర్ షాట్ ఫెస్టివల్ విన్నర్. హరీష్ శంకర్ డైలాగ్స్ స్పెషల్ గా ఉంటాయి, ఎలా ఉన్నాయి? అసలు సపరేట్ వైబ్. అసలు డెడ్ హైప్ మూవీ అనుకున్న దాన్ని కూడా ప్యూర్ మాస్ ఎలివేషన్. తమన్ స్కోర్ అయితే అలా పగిలిపోతాయి చెవులు, అలా ఇచ్చాడు హైప్ అయితే. ఓవరాల్ గా సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేలాగా ఉందా? అసలు క్లీన్ సినిమా, యూ బై ఏ క్లీన్ సినిమా ఫర్ ఫెస్టివల్ ఫ్యాన్స్. అంటే వింటేజ్ సాంగ్స్, తొలి ప్రేమ సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? అసలు అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్. అసలు ఒక సపరేట్ లౌడ్ ట్రాక్, శ్రీలీలా కూడా సపరేట్ యాక్షన్ చూస్తారు మీరు. పర్ఫార్మెన్స్, నాట్ ఆఫ్ ది డాన్స్, పర్ఫార్మెన్స్ చూస్తారు. ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది సినిమా ఇది? అసలు 2.5 hours ప్యూర్ మ్యాజిక్, బియాండ్ ఓజీ ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. థ్యాంక్ యూ. ఇది ఒకసారి మరికొంతమంది ఎలా ఉంది భయ్యా సినిమా, ఎలా ఉంది? బాగుందా? ఏంటి హైలైట్స్, ఏంటి సినిమా? మ్యూజిక్ భయ్యా ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా, ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సినిమాలో ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా. ఇలా అప్పుడు అంతే ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చూసాను, చాలా హ్యాపీ. ఇది వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూసామని ఫ్యాన్స్ అంతా చెబుతున్నారు. ఫ్యాన్స్ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడితే ఎలా ఉంది సినిమా? మా సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ లో ఫైట్లు సరిగ్గా ఉన్నాయి. సినిమా 100 కోట్లు డే వాళ్ళు పక్కా 125 days. భయ్యా ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఏంటి హైలైట్స్, ఏంటి సినిమాలో? సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైలైట్. ఎక్కడ షోనా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోనా? వన్ మ్యాన్ షోనా? సినిమా మొత్తం పవన్ కళ్యాణ్. అసలు తీసి పడేస్తానికి ఏది లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవర్ ప్యాక్. హరీష్ శంకర్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది? హరీష్ శంకర్ కి లైఫ్ మొత్తానికి కంబ్యాక్ ఇది. గబ్బర్ సింగ్ తర్వాత ఇది అతిపెద్ద కంబ్యాక్. గబ్బర్ సింగ్ అనే ట్రిపుల్ ఉంటుంది సినిమా. సూపర్. గబ్బర్ సింగ్ కంటే త్రిబుల్ ఉంటుందని ఒక పెద్ద స్టేట్మెంట్ ఫ్యాన్స్ అంతా కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సినిమా ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ఓజీ ఫ్యాన్స్ భయ్ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? అద్దరిపోయింది భయ్య. గబ్బర్ సింగ్ అసలు ఆ పవన్ కళ్యాణ్ ఆయన ఏంటి టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాడా? అంత అందంగా ఉన్నాడు ఏంటి? దేకలేంగే సాలా మీరు డేట్లో మిస్ కాకండి. పావులా వేస్తున్నాడు నడువు ఊపుతూ, మామూలుగా లేదా. ఫుల్ ప్లేట్, ఫుల్ మీల్స్ అంతే. ఇంకా వింటేజ్ పవర్ స్టార్ ఇస్ బ్యాక్. హరీష్ శంకర్ ఎలా ఎలా చూపించారు ఈ డైలాగ్స్ గారు అవన్నీ? దొరుకుతాడా దొరకడా అన్నారు, కానీ దొరకలేదు. అక్కడ న్యాయం చేశాడు. ఆ సీక్వెన్స్ రీమేక్ అది అన్నారు కదా. రీమేక్ ఏం కాదు భయ్య, ఒరిజినల్ స్టోరీ. ఆ సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ కి మీరు టికెట్ కొనండి. గూస్ బంప్స్ అంతే. ఇది మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఫ్యాన్స్ అంతా చెప్తున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చారు. ఒక 20 ఏళ్ళు వెనక్కి పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ తీసుకువెళ్ళారని కూడా ఫ్యాన్స్ అంతా చెబుతున్నారు. సిచ్యువేషన్ అయితే కనుక ఖచ్చితంగా షూట్ షాట్ హిట్ అంటూ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకుంటారు. కెమెరా పర్సన్ సాయితో రాజ్ వ్యక్తి విజయవాడ నుండి. హరీష్ శంకర్ రైటింగ్ మిస్టర్ బచ్చన్ లో ఏది మిస్ అయిందో, మిస్టర్ బచ్చన్ లో ఏదైతే మిస్ అయిందో రైటింగ్ అనేది డైరెక్టర్ కళ్యాణ్ బాబుని ఎలా చూపించాలో అలా చూపించాడు.
పర్ఫార్మెన్స్ కానీ సెంటిమెంట్ కానీ దేశభక్తి కానీ ప్రతిదీ పీక్స్. ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ సూపర్. డైలాగ్స్ రైటింగ్ సూపర్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు రాశాడు. ఎక్కువ అవలా తక్కువ అవలా కరెక్ట్ గా రాశాడు. ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూపించాలనుకున్నాడో అలాగే హరీష్ శంకర్ చూపించగలిగాడు, చూపించాడు. చూసాము కూడా, మేము చూసి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. ఇది పరాభవనామ సంవత్సరం కాదు, మెగానామ సంవత్సరం. సంక్రాంతికి అన్నయ్య వచ్చాడు, ఉగాదికి బాబాయ్ వచ్చాడు, నెక్స్ట్ అబ్బాయి వస్తాడు. ఇది మెగానామ సంవత్సరం. కల్ట్ హిట్ మళ్ళీ మాకు ఓజీ తర్వాత మరో హిట్ పడింది. మామూలు హిట్ కాదు ఇది. మెగా అభిమానులు అందరూ ఎంజాయ్ చేసే సినిమా అయ్యిద్ది. చాలా చాలా అంటే ఒక చిరంజీవి సాంగ్స్ అవనివ్వండి, పవన్ కళ్యాణ్ సాంగ్స్ అవనివ్వండి, ఎంతో అదే మన సుమా గారిని ఇమిటేట్ చేసి చెప్పారు చూసారా, ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు అన్నట్టు మేము చాలా ఎంజాయ్ చేసాం. 90sలోకి వెళ్ళి మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ ఖుషీలో ఉంది, తమ్ముడిని చాలా మిస్ అయిన రోజులు అన్నింటినీ ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు. హరీష్ శంకర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సందర్భంగా విజయవాడలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఉదయం 5 గంటలకే బెనిఫిట్ షో పడిన నేపథ్యంలో పూర్తిగా పాజిటివ్ రావడం సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. విజయవాడ శైలజ థియేటర్ వద్ద ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా కోలాహలం మనం చూస్తూ ఉన్నాము. భారీగా ఫ్యాన్స్ అంతా కూడా ఉదయం 4 గంటల నుంచి థియేటర్ల వద్దకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. బెనిఫిట్ షోలకి భారీగా రావడం, సినిమా కూడా చాలా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ అంతా కూడా చెబుతున్న నేపథ్యంలో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు. సినిమా ఎలా ఉంది భయ్యా, చూసావా? చూసా. ఎలా ఉంది సినిమా? సినిమా కాలర్ ఎత్తుకునేలా చేసింది ప్రతి ఒక్క కళ్యాణ్ బాబు ఫ్యాన్కి. ప్రతి ఒక్క కళ్యాణ్ బాబు ఫ్యాన్ కాలర్ ఎత్తుకునేలా చేసింది. ఈరోజు మాకు ఉగాది పండుగ కాదు, ఈరోజు మాకు ఉస్తాద్ భగత్ సింగ్ పండుగ. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటే ఆ కళ్యాణ్ బాబు వన్ మ్యాన్ షో. ఈ సినిమాలో కొత్తగా వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది ఈ సినిమాతో. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటే చెప్పేది ఏం లేదు. ఇది ఫ్యాన్స్ అంతా కూడా సినిమా బద్దలైపోయిందని పాజిటివ్ టాక్ వచ్చిందని కూడా చెబుతూ ఉన్నారు. మరో షో పడిపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సినిమా అద్భుతంగా ఉందని చెబుతూ ఉన్నారు. మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. లేడీస్ కూడా వచ్చినటువంటి నేపథ్యం. సినిమా చూసారా? ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సినిమా చూడడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకసారి పెద్దవాళ్ళు కూడా సినిమా చూడడానికి వచ్చారు. సినిమా చూసారండి మీరు? సినిమా చూసాం. సూపర్ హిట్ సినిమా, బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పాల్సింది ఏముంది, ఆయన కనపడితే చాలు బాక్స్ బద్దలైపోద్ది. సినీ రంగాన్ని శాసిస్తుంది మెగాస్టార్, రాజకీయ రంగాన్ని శాసిస్తుంది పవర్ స్టార్. ఈ ఇద్దరిదే, ఇంకెవరి హవా లేదు. మా బాబులు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, అవన్నీ పోయినాయి. ఇక మెగాస్టార్ పవర్ స్టార్ అంతే. రాబోయే స్టార్ గ్లోబల్ స్టార్. ఇంకా ఆ తర్వాత ఇక స్టార్లు ఎవరు ఉండరు, వీళ్ళు ముగ్గురే అంతే. మనం ఎప్పుడో రాముడు కృష్ణుడు అలా అనుకుంటాం కదా, అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి. సినీ రంగానికి ఏకైక స్టార్ మెగాస్టార్, రాజకీయ రంగానికి పవర్ స్టార్. పవర్ స్టార్ అనేవాడు లేకుండా రాజకీయ రంగం లేదు. చిరంజీవి అనేవాడు అయిపోయాడు, వెళ్ళిపోయాడు, ఇంకేముందన్నారు. ఈ రోజుకి కూడా మొన్న మనశంకర్ వరప్రసాద్ వచ్చి అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఏ రోజుకైనా గోల్డ్, మెగాస్టార్ అంటే గోల్డ్ అంతే. గోల్డ్ని కొట్టేది ఏమీ లేదు అంతే. చాలా మంది చాలా రకాలుగా అంటారు, కానీ మెగాస్టార్ని కొట్టిన స్టారే లేడు. పవర్ స్టార్, మెగాస్టార్. మెగా కాంపౌండ్ లో ఏదైనా సరే, మెగా రాజకీయం అయినా సరే, ఏదైనా సరే మెగా కాంపౌండ్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఎలా యాక్ట్ చేశాడు, ఏ విధంగా? అతనికి యాక్టింగ్ ఏ లేదండి, అతను కనపడితే చాలు అంతే. అతను యాక్టింగ్ ఏముంది, అతను కనపడితే చాలు, జనాలకు పూనకాలు వస్తాయి. మనం గొప్పగా చెప్పాల్సింది ఏముంది, అతను కనపడితే ఒక సినిమా చేస్తే చాలు అంతే, ఇంకేం అక్కర్లే. అతను ఏమి ఇంకా సినిమాలు కోరుకుంటున్నారు మీరు? సినిమాలు లేకుండా ఆయన ఒక సినిమా అయినా చెయ్యాలి. చేయకపోతే ఈ జనాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఎవరి వల్ల కాదు. మెగాస్టార్, పవర్ స్టార్ వీళ్ళిద్దరు సంవత్సరానికి వాళ్ళ ముగ్గురు 3 సినిమాలు వస్తే చాలు. 100 రోజులు 300 రోజులు సరిపోతాయి. ఇంకంతే. ఇంక చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, 65 రోజులు వాళ్ళకి ఇచ్చేస్తే సంవత్సరం భర్తీ అయిపోద్ది. ఎలా ఉంది సినిమా, చూసావా? బాగుందండి, చాలా బాగుంది మూవీ. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మూవీ, బ్లాక్ బస్టర్ పక్కా. ఫ్యాన్స్ అంతా కూడా సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఏడాదికి ఒక సినిమా అయినా పవన్ కళ్యాణ్ నుండి వస్తే సంతోషంగా ఉంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనబడితే చాలు అని అభిమానులందరూ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే విజయవాడ శైలజ థియేటర్ వద్ద ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.